తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మీద ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా వాళ్ళు వాడిన పదాలు, జంతువులు కానీ పిగ్ ఫ్యాట్ అని, కౌ ఫ్యాట్ అని, ఫిష్ ఆయిల్ అని, లెట్రిన్‌లో వాడే కెమికల్ తయారు చేసి ప్రసాదం తయారు చేశారని ఇంత దారుణంగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే, అసలు చాలామంది ఉడికిపోతూ ఉన్నారు. తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ జంతువులకు అనే ఆధారం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ తేల్చినా వాళ్ళు కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయకపోవడాన్ని జనం జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. కానీ వీళ్ళు ఎందుకు ఇంత బరి తెగించారో నిజంగా సీరియస్లీ చాలామందికి అర్థం కాలేదు. తాజాగా ఒక టీవీ ఛానల్ చర్చలో, డిబేట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు తీవ్ర భావోద్వేగానికి గురై ఆ చర్చలోనే ఉన్న ఆయన ఎవరో భానుప్రకాష్ రెడ్డి అట, టీటీడీ బోర్డు మెంబర్ కూడా అంటగా ఆయన. ఆ భానుప్రకాష్ రెడ్డి అనే వ్యక్తికి బీజేపీ అట రెండు చేతులు, ప్రొఫెసర్ నాగేశ్వర్ రెండు చేతులు ఎత్తి దండ పెట్టి భావోద్వేగానికి గురైపోయారు. దండ పెట్టి మీకు చేతులు ఎత్తి దండ పెడతాను, మొక్కుతాను, వినలేకున్నాం పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, లెట్రిన్లో కడిగే క్లీన్ చేసే కెమికల్ అని చెప్పి వినలేకున్నాం. దయచేసి ఈ పదాలు ఆపమని చెప్పండి. మీరు చంద్రబాబు గారికి చెప్పండి, ఉప ముఖ్యమంత్రికి చెప్పండి. సరే, మీ బీజేపీ వాళ్ళ పదాలేం వాడట్లే, మీ పెద్దలకు చెప్పండి, వీళ్ళని పదాలు ఆపమని చెప్పండి. వినాలంటే కంపరం పుడుతుంది. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో వాళ్ళు అని చెప్పి తీవ్ర భావోద్వేగానికి గురై ఇట్లా రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ ఉన్నారు. సరే, ఇప్పుడు ప్రొఫెసర్ గారు స్క్రీన్ మీద కనిపించారేమో రెండు చేతులు ఎత్తి భావోద్వేగానికి గురై, కానీ లక్షల కోట్ల మంది భక్తుల ఫీలింగ్ అయితే అదే. అరే, ఇంత దారుణంగా ఎట్లా మాట్లాడుతున్నారు అని. అసలు మనిషి అన్నోళ్ళు ఎవరైనా కనుక అవి కలుపుతారా జనరల్గా? అసలు దుర్మార్గం. అసలు ఎంత దారుణం అంటే అసలు ఇంకెందుకు లేని వీళ్ళు పశ్చాత్తాపం వ్యక్తం చేయట్లే. పైగా మళ్ళీ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని సిబిఐ బయట పెట్టట్లేదని చెప్పి మాట్లాడతారు. ఇట్లాంటి వాళ్ళు లీడర్లు అయితే, ఇట్లాంటి వాళ్ళు ఏం దుర్మార్గమయ్యా నిజంగా. రెండు చేతులు దండపెట్టి చెబుతుండ్రు, నేను మా పెద్దలతో మాట్లాడతానండి, మా పార్టీ పెద్దలతో మాట్లాడతాను, నేను చెప్తాను సార్, సరే నేను చెప్తానని చెప్పి ఆయన, ఆ భానుప్రకాష్ రెడ్డి అనేటి ఆయన రిప్లై ఇచ్చినట్లున్నారు. భావోద్వేగం, భక్తులు ఎవరైనా అది కంపరం పుడుతూ ఉంటుంది వీళ్ళ మాటలు చూస్తే. కానీ వీళ్ళు ఆపట్లే. అదే ఆశ్చర్యం వేస్తుంది. ఏమవుతుంది, తప్పు మాట్లాడినప్పుడు మళ్ళీ ఒక పశ్చాత్తాపం వ్యక్తం చేయడానికి కూడా ధైర్యం కావాలి ఎవరికైనా. అది కూడా హుందాతనమే, ఏం ఇబ్బంది లేదు. పశ్చాత్తాపం వ్యక్తం చేయొచ్చు, పొరపాటున మాట్లాడేసాము అని. దానికి ఇగో అడ్డపడితే ఎట్లా కుదురుతుందండి బాబు.